మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. దేశంలో ఉన్న అడ్డుపడుతునే విదేశ శక్తులతోటి దేశ అభివృద్ధిని అడ్డుపడుతునే శక్తులను వినాయకుడు తీసి పారేయాలని నా కోరిక. తప్పనిసరిగా దేశంలోనే కాదు మన రాష్ట్రంలో కూడా వచ్చే ప్రభుత్వం బీజేపీది ఉంటుంది. అదే కాక ఈ లోకల్ బాడీ ఎన్నికలు కూడా మేమంతా సిద్ధమవుతున్నాము. ఇది కూడా మేము నమ్మకం ఉంది ఏంటంటే మాకు మంచి రిజల్ట్స్ వస్తాయని నమ్మకం. తృప్తితో ఉండి నేను ఇంట్లో వండుకుంటే ఎవరు కూడా తృప్తి ఉండరు. గెలిచే వరకు తృప్తి ఉండొద్దు. అండ్ ఉత్తమ మెజారిటీ కాదు, భారీ మెజారిటీతో గెలవాలి. తృప్తి ఉండొద్దు ఎవరికి కూడా. గెలిచినాక అప్పుడు తృప్తి ఉండాలి. దాని తర్వాత అభివృద్ధి కొరకు పనిచేస్తున్నారు. అయితే ఏమంటున్నారు? ఫుట్బాలా? మీరే ఫుట్బాల్ ఏం చేసినారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైనా ఫుట్బాల్ చూసినా నేను తీసుకొచ్చేది ఒక ఫోటో అని ఉందా మీ దగ్గర? ఏదో సగం తెలిసి మీరు ప్రచారం చేయకండి, మొత్తం తెలుసుకొని చేయండి. మీ దగ్గర ఇంతమంది విలేకరులు ఒక్కరి దగ్గర ఫోటో లేదు. నేను ఫుట్బాల్ తీసుకొచ్చినా ఎందుకు తీసుకొచ్చినా మీకు తెలియదు. నన్ను అడుగుతూ చెప్తా కదా. ఎక్కడెక్కడనో సందులో ఇక్కడెక్కడ ఏదో రాసుడు తప్పు. సంతోషం ఈరోజు ఆ ప్రశ్న అడిగినందుకు. మీ అందరికి తెలియదు కానీ నేను ఫుట్బాల్ తీసుకొచ్చిన. ఎందుకంటే వచ్చే ఎన్నికలు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు ఏవైతే తెలియదు. కానీ సిద్ధంగా ఉండాలి. భారీ మెజార్టీతో గెలవాలి. అటు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇదైతే బొందబెట్టేసిండ్రు తెలంగాణ ప్రజలు. కేసీఆర్ పార్టీని బొందబెట్టేసిండ్రు. అటు కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ను ఎట్లా అడ్డుకోవాలి? కాంగ్రెస్లో అక్కడ రేవంత్ రెడ్డి గారు మా మిత్రుడు ఉన్నాడు, సీఎం. ఆయన చాలా మంచిగా ఫుట్బాల్ ఆడతాడు. అసలు ఆయన చెడు అలవాట్లు లేవు. ఆయన చాలా మంచిగా ఫుట్బాల్ ఆడతాడు. రేవంత్ రెడ్డి గారితో మనం ఫుట్బాల్ ఎట్లా ఆడుకుందాము లోకల్ బాడీ ఎలక్షన్స్లో అని మేము చాలా వివరంగా డిస్కస్ చేసినాము. అండ్ మేము ఇదేదో టీఆర్ఎస్ పార్టీ కాదు, ఏదో పార్టీ ఓన్డ్ బై కేసీఆర్ అండ్ ఫ్యామిలీ కాదు, ఇదో వారసత్వ పార్టీ కాదు. మేము సీరియస్ డిస్కషన్స్ అయితే, లైట్ జోకింగ్గా డిస్కషన్స్ అయితే ఆ ఫుట్బాల్ ఎట్లా ఆడుకుందాము కాంగ్రెస్ పార్టీతో.